గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. పలు వార్తా పత్రికలోని ప్రధాన అంశాన్ని ఓసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలోని ప్రధాన అంశాన్ని పరిశీలిస్తే పోలవరం పెను సవాల్, కీలక కట్టడాల సామర్థ్యం ప్రశ్నార్థకం, కొత్తగా మళ్ళీ ఎన్ని నిర్మించాలి, ఎన్నిటికి మరమ్మతులు అవసరం, ముందుగా తేల్చాల్సింది ఇదే. అంచనాలు పెరిగిపోయే అవకాశం, రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద పరీక్ష. ఇక ముఖ్యమంత్రి రేపు పోలవరం సందర్శన, క్షేత్రస్థాయిలో పనులు పరిశీలన, అధికారులతో కూలంకషంగా సమీక్ష అన్న వార్తని మొత్తానికంటే పోలవరానికి సంబంధించి హైలైట్ చేశారు ఈ వార్తని. అలాగే సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని వెలికితీస్తాం, పోలవరానికి తొలి ప్రాధాన్యం, మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక పవన్ చేసిన వ్యాఖ్యలు చూసుకుంటే, నా మనసుకు దగ్గరగా ఉన్న శాఖలు ఇవి, గ్రామీణుల దాహార్తి తీరుస్తా, కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు, ఉపాధి హామీ నిధులతో మౌలిక వసతుల కల్పనకు కృషి, అడవుల వినాశనానికి పాల్పడితే కటకటాలే, ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక విజయవాడ ముంబై విమానం ప్రారంభం, త్వరలో అన్ని రద్దీ మార్గాల్లో సర్వీసులు, ఎంపీలు బాలశౌరి శివనాథ్ వెల్లడి అన్న వార్తను చూస్తున్నాం. ఇక చంద్రశేఖర్ ఆజాద్ మాయాలోకానికి కేంద్ర బాల సాహిత్య పురస్కారం, రమేష్ కార్తిక్ ను వరించిన యువ పురస్కారం అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక మరోవైపు పౌర సరఫరాల శాఖలో భారీ దోపిడీ, ప్యాకెట్ కు 50 నుంచి 100 గ్రాములు తక్కువే, మంత్రి మనోహర్ తనిఖీల్లో బయటపడిన వైనం, రాష్ట్ర వ్యాప్తంగా విచారణకు ఆదేశం అన్న వార్తను చూస్తున్నాం. ఇక చీనాబ్ నదిపై చికుపుకు రైలు, ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన జమ్మూ కాశ్మీర్ లో త్వరలో అందుబాటులోకి అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక మోసపోయాం మన్నించండి, టీడీపీ ఎమ్మెల్యేలకు వాలంటీర్ల వేడుకోలు, తిరిగి విధుల్లో చేర్చుకోవాలని అధికారులకు వినతులు అన్న వార్తను చూస్తున్నాం. ఇక ఏడాదిలోగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, పారదర్శకంగా టీచర్ల బదిలీలు అన్న మంత్రి నారా లోకేష్ చెప్పిన వ్యాఖ్యలు ఇవి. ఇక ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణంపై కసరత్తు, ఇతర రాష్ట్రాల్లో అమలు తీరును పరిశీలిస్తాం, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలు కూడా చూస్తున్నాం. ఇక మరోవైపు అధికారం వచ్చిందని కక్ష సాధింపులొద్దు, ప్రజలు తప్పు పట్టే ఎలాంటి పనులు చేయొద్దు, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పాలన అందిద్దాం, మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు టీడీపీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు ఇవి. ఇక మరో వార్తా పత్రికలోని ప్రధాన అంశాలని ఓసారి చూద్దాం. విష రాజకీయం, తాగునీటి ప్లాంట్ లో పురుగుల మందు వాసన పసిగట్టి అప్రమత్తమైన ప్రజలు, ఓట్లు వేయలేదనే కోపంతో వైసీపీ నేత చేయించారని గ్రామస్తుల ఆరోపణ, అనంతపురం జిల్లాలో ఘోరం, స్థానికుల ఫిర్యాదుతో పోలీసుల విచారణ. ఇది అత్యంత అమానుషమైన ఘటన. అయితే అసలు నిందితులు ఎవరనేది కూడా చూడాల్సి ఉంది. ఇక 30 లక్షలకు నీట్ పేపర్ ఒక్కొక్క అభ్యర్థి నుంచి వసూలు చేసిన బీహార్ ముఠ, వారందరినీ రహస్య ప్రదేశాల్లో ఉంచి జవాబుల బట్టి నిందితుల వెల్లడి, 13 మందికి ముందే ప్రశ్నపత్రం, వారిలో 4 అరెస్ట్, మరో 9 మందికి నోటీసులు, మళ్లీ పరీక్షకు ఆదేశించండి, సుప్రీంలో విద్యార్థుల పిటిషన్, 19, 20 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు ఏఐఎస్ఐ పిలుపు అన్న వార్తను చూడొచ్చు. ఇక మరోవైపు గోవింద గోవింద, తిరుమల పవిత్రతపై వైసీపీ దెబ్బ, వ్యాపారమయంగా మార్చిన జగన్, ధర్మారెడ్డి హయాంలో రాజకీయ రచ్చ, లెక్కకు మించి సలహాదారుల నియామకం, ఇంజనీరింగ్ పనుల పేరిట కమిషన్లు, భక్తులకు ఇచ్చే గదుల ధరల పెంపు, తిరుమల పాలన ప్రక్షాళన ఎలా, సీఎం చంద్రబాబుపై భక్తులకు కోటి ఆశలు అన్న వార్తను చూస్తున్నాం. ఇక జగన్ ఇంటి గుట్టు, తాడేపల్లి ప్యాలెస్ కు జనం సొంపుతో సోకులు, ఇంటినే క్యాంప్ ఆఫీస్ గా మార్చి హంగామా, ఆర్ఎన్బి ద్వారా గుట్టుగా కోట్ల ఖర్చు, జీవోలు ఇతర ఆదేశాలన్నీ రహస్యం అన్న వార్తను చూస్తున్నాం. ఇక ఏసీల కోసం 1.5 కోట్లు, ఆలయాల సెట్టింగులకు 1.45 కోట్లు, టేబుళ్లు ఇతర ఫర్నిచర్ కు 1.37 కోట్లు, సోఫాలు కుర్చీలు ఇతరత్ర 4.5 కోట్లు, వీడియో టెలికాన్ఫరెన్స్ లకు 3.45 కోట్లు, కిటికీలు తలుపులకు 73 లక్షలు. ఇదంతా ప్రజల సొమ్ముతోనే తన ప్యాలెస్ కి ఇన్ని హంగులు అమర్చుకున్నారని ప్రధానంగా ఈ వార్తాపత్రిక వాదిస్తోంది. ఇక మరోవైపు అహంకారానికి దూరంగా బాధ్యతతో పనిచేద్దాం, ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడానికి కృషి చేద్దామన్న చంద్రబాబు వ్యాఖ్యలు ఇవి. ఇక 5 ఏళ్లలో మూతపడిన బడులెన్ని, పాఠశాలలో విద్యార్థుల డ్రాప్ అవుట్లకు కారణాలేంటి, ఏడాదిలో మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేయాలి అన్న లోకేష్ వ్యాఖ్యల్ని కూడా చూస్తున్నాం. ఇక బెజవాడ నుంచి ముంబైకి డైలీ ఫ్లైట్, త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనుంది. ఇక చైనా తీరు మార్చుకో, ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యాకు సాయం తగదు అన్న మోడీ వ్యాఖ్యలను చూస్తున్నాం. ఇక అవి నా మనసుకు నచ్చిన శాఖలు,
డిప్యూటీ సీఎంతో సహా మల్టిపుల్ శాఖలు కేటాయించడంపై పవన్ కళ్యాణ్ అవి నా మనసుకు నచ్చినవే, అవే బాబు నాకు కేటాయించాలని చెప్పడం జరిగింది. ఇక రైట్, మరో వార్తాపత్రికల ప్రధాన అంశాలను చూద్దాం. ఇక సాక్షి దినపత్రికను తీసుకుంటే రమేష్ చంద్రశేఖర్లకు సాహిత్య అవార్డులు అన్న వార్తను చూస్తున్నాం. తెలంగాణకు చెందిన బంజారా రచయిత రమేష్ కార్తిక్ నాయక్ ను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. అలాగే మాయాలోకం తెలుగు నవల రాసిన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన చంద్రశేఖర్ ఆజాద్ కు బాల సాహిత్య పురస్కారం లభించింది. గర్వకారణం ఇదంతా. అలాగే ఇక ముంబై విజయవాడ డైలీ ఫ్లైట్ సర్వీస్ గురించి కూడా ఈ వార్తాపత్రిక కూడా ప్రస్తావించింది. ఇక ఆక్వా చెరువు బోరు నుంచి గ్యాస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలంలో ఓ ఆక్వా చెరువు వద్ద ఉన్న బోరు బావి నుంచి నీటితో కలిసి 15 అడుగుల మేర గ్యాస్ పైకి ఎగజిమ్మింది. మంటలు వ్యాపించకపోవడంతో ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది బోరు బావిని ఇసుకతో పూడ్చివేసి గ్యాస్ పైకి రాకుండా చేశారు. కోనసీమ జిల్లాలో ఈ ఓఎన్జీసీకి సంబంధించిన గ్యాస్ లీక్ అవ్వడం ఇది పలు సందర్భాల్లో జరిగింది. ఇక అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక మరోవైపు నా మనసుకు దగ్గరైన శాఖలు ఇవి అంటూ పవన్ కళ్యాణ్ శాఖల గురించి ప్రస్తావించారు. మరోవైపు ఛత్తీస్గఢ్ లో భీకర ఎన్కౌంటర్, 8 మంది మావోలు మృతి అన్న వార్తను కూడా చూస్తున్నాం. ఇక విస్తారంగా వర్షాలు. రాష్ట్రంలో వర్షాలకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. నైరుతి ఋతుపవనాలు ఉత్తర కోస్తా వ్యాప్తంగా మరింతగా విస్తరిస్తున్నాయన్న వార్తను చూస్తున్నాం. ఇక త్వరగా మార్చేద్దాం, ముఖ్యమైన పోస్ట్ అన్నింటిలో మనోళ్లే ఉండాలి అని చంద్రబాబు అన్నట్టుగా ఈ సాక్షి పేపర్ ప్రచురించింది. ఇక మరోవైపు చిన్నబాబు బ్యాచ్ చిత్రహింసలు, మోకాలపై మోకరిల్లి లోకేష్ ఫ్లెక్సీ ఎదుట క్షమాపణ చెప్పాలని బెదిరించారు. సిజేఐ హైకోర్టు సిజేఐ మానవ హక్కుల కమిషన్ కు బాధితుడు పాలేటి రాజ్ కుమార్ ఫిర్యాదు అన్న వార్తను చూస్తున్నాం. ఇక త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ అన్న చంద్రబాబు వ్యాఖ్యల్ని కూడా చూడొచ్చు. ఇక ఆగని టీడీపీ దాడులు, పెరిగిన విధ్వంసం, తీరు మారలేదు అన్న వార్తని ప్రధానంగా హైలైట్ చేసింది సాక్షి. ఇక మరో దినపత్రికను చూసుకుంటే మేం చెప్పినా కేసీఆర్ పట్టించుకోలే, మేడిగడ్డ వద్ద బ్యారేజీ వద్ద వినిపించుకోలే, మా రిపోర్టును పక్కన పెట్టి ఆయనకు నచ్చినట్లు చేసిండు. జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు రిటైర్డ్ ఇంజనీర్ల వెల్లడి అన్న వార్తను చూస్తున్నాం. ఇక నేను విచారణకు రాను, నువ్వే దిగిపో. పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిపై కేసీఆర్ ఎదురుదాడి అన్న వార్తను చూస్తున్నాం. విచారణ చేసే నైతికత మీకు లేదు, పరిధి దాటి వ్యవహరిస్తున్నారు అన్న వ్యాఖ్యల్ని చూడొచ్చు. ఇక మరోవైపు మహిళా సంఘాలకు 20,000 కోట్ల లోన్లు అన్న వార్తను చూస్తున్నాం. ఇక సాహిత్య పురస్కారం తెలంగాణ బిడ్డకు వరించిందన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక మరోవైపు 20 మంది ఐఏఎస్ ల బదిలీలు, వీరు ఎక్కువ మంది కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లే ఉన్నారు. ఇక త్వరలో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ అన్న వార్తను కూడా చూస్తున్నాం. విచారణ వద్దంటే అవినీతి ఒప్పుకున్నట్టే, కేసీఆర్ ఫ్యామిలీ జైలుకి వెళ్లడం ఖాయమన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు ఇవి. ఇక మరోవైపు చైర్మన్ వైదొల అనడం బెదిరించడమే, చట్టబద్ధ కమిషనే తప్పుపడతారా, ముమ్మాటికి ధిక్కరనే మాజీ సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయిన వ్యాఖ్యలు ఇవి. ఇక ఆగస్టు 1 నుంచి భూముల విలువ పెంపు ఉత్తర్వులు జారీ చేసిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అన్న వార్తను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరో వార్తాపత్రికలోని ప్రధాన అంశాలని ఒకసారి చూద్దాం. వైద్య ఆరోగ్య శాఖలో 775 పోస్టులు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ అన్న వార్తను చూడొచ్చు. ఇక ఎక్సైజ్ శాఖలో 116 సూపర్ న్యూమరీ పోస్టులు అన్న వార్తను కూడా హైలైట్ చేస్తుంది. ఇక చెరో పాయింట్ స్పోర్ట్స్ కి సంబంధించి భారత్ కెనడా మ్యాచ్ రద్దు, ఆట ప్రారంభానికి ముందు నుంచే వర్షం, రాత్రి 9 గంటల తర్వాత క్యాన్సిల్ అన్న నిర్ణయం తీసుకున్నారు. ఇక మేడిగడ్డ లొకేషన్ కేసీఆర్ నిర్ణయం అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక మరోవైపు మద్యం ధరల పెంపు, అన్ని బ్రాండ్లపై 20 నుంచి 25% పెంచే ఛాన్స్ అన్న వార్తను కూడా చూస్తున్నాం. ఇక స్పామ్ కాల్స్ కు చెక్, కాలర్ ఐడి ట్రయల్స్ ప్రారంభం, ఫోన్ డిస్ప్లే పై ఇన్కమింగ్ నెంబర్ తో పాటు కాలర్ పేరు సైతం ముందుగా ముంబై హర్యానాలో స్టార్ట్ అన్న వార్తను చూడొచ్చు. ఇక కేసీఆర్ కమిషన్ ని తప్పుపడతావా, తప్పుకోవాలంటూ చైర్మన్ కు బెదిరింపు, ప్రజలు చీకొట్టిన అహంకారం తగ్గలేదన్న బండి సంజయ్ వ్యాఖ్యలు ఇవి. ఇక మరోవైపు కేసీఆర్ జైలుకి వెళ్ళడం ఖాయమన్న కోమటిరెడ్డి వ్యాఖ్యలను చూస్తున్నాం. ఇక ఒక్కొక్కరి నుంచి 30 లక్షలు నీట్ పేపర్ లీక్ కోసం అభ్యర్థుల నుంచి వసూలు చేసిన వైనం ఇది. ఇక మరోవైపు లోయలో పడిన టెంపో, ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం, ఇందులో 14 మంది దుర్మరణం చెందారు. ఇక మరోవైపు అధికారుల ధర్మసత్రం జీహెచ్ఎంసీ అక్రమార్కులకు పునరావాస కేంద్రంగా బల్దియా, 1000 మందికి పైగా అక్రమంగా తిష్ట అన్న వార్తను చూడొచ్చు. ఇక స్వచ్ఛందంగా తప్పుకోండి, విచారణ జరిపే అర్హతను మీరు కోల్పోయారన్న కేసీఆర్ వ్యాఖ్యలు ఇవి. భూముల విలువ పెంపు ఆగస్టు నుంచి అమల్లోకి అన్న వార్తను చూస్తున్నాం. ఇక హోమ్ గార్డులను రిక్రూట్ చేయండి, కమాండ్ కంట్రోల్ సెంటర్ గా విపత్తు నిర్వహణ, ఓఆర్ఆర్
లోపలున్న సీసీటీవీలన్నీ అనుసంధానం చేయండి. ట్రాఫిక్ సమస్యను ముందే తెలుసుకోండి. ఆ సమాచారాన్ని ప్రజలకు చేరవేయండి. వర్షాకాల నేపథ్యంలో సమస్యలపై స్పెషల్ ఫోకస్. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను వార్తను చూస్తున్నాం. రైట్, ఇవి పలు వార్తాపత్రికలను ప్రధాన అంశాలు చూసాం కదా. షార్ట్ బ్రేక్ తర్వాత బులెటిన్ లోని అప్డేట్స్ చూద్దాం. కీప్ వాచింగ్ 6 TV.